గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ విజయ్ అడుగుతున్నారు. ఇస్ ఇట్ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్? కంప్లీట్లీ మర్చిపోయారు కదా ఈ స్టాక్ అయితే చాలా మంది. మీరు అంటే ఆల్రెడీ ఇన్వెస్టర్ అయి ఉంటారు, అందుకని గుర్తుంచుకున్నట్టున్నారు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ దే వుడ్ హావ్ ఎగ్జిటెడ్. నార్మల్ గా ఏడిపించింది ఈ స్టాక్, భయంకరంగా ఏడిపించింది కదా. ఎక్కడ $300 పైన ఉండే స్టాక్ ప్రైస్ అక్కడ నుంచి $60 పడిపోయింది. అండ్ చాలా రోజులు అదే ప్రైస్ రేంజ్ లో ఉండేసరికి ఆబ్వియస్లీ పేషెన్స్ టెస్ట్ అయిపోయి చాలా మంది అయితే ఎగ్జిట్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ మనం ఇప్పుడు రీటైల్ లో చూసినట్టయితే ఎవరు కూడా మేజర్లీ స్టాక్ అయితే హోల్డ్ చేయట్లేదు ఆర్ ట్రాక్ చేయట్లేదు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద పాజిటివ్ నార్మల్ ఎనీ కంపెనీకి. ఎందుకంటే మనకి వాల్యుయేషన్స్ పరంగా ఇవన్నీ కూడా రీజనబుల్ గా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఆ నాయిస్ ఉండదు ఏదైనా స్టాక్ రిలేటెడ్ గా, అండ్ ఇన్ఫాక్ట్ ఎవరైనా కూడా రిలేట్ అవ్వలేకపోతే ఈ కొత్త పేరు వియాష్ సైంటిఫిక్ ఏదైతే ఉన్నదో దానికి రిలేట్ అవ్వలేకపోతే దీని ఓల్డ్ పేరు ఏంటనుకున్నారు? సీక్వెన్స్ సైంటిఫిక్. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఓకే, చాలా మందికి ఐడియా ఉంటుంది. ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లోని ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మందే ఉంటారు. ఎందుకంటే చాలా ఒక టైంలో బాగా బజింగ్ స్టాక్ ఇది. అందరూ మర్చిపోయారు కదా. కరెంట్లీ మీరు ఇప్పుడు స్టాక్ ప్రైస్ చూసినట్టయితే నెమ్మదిగా స్టాక్ గ్రో అవుతూ వస్తున్నది. కంటిన్యూస్ గా స్ట్రాంగ్ గా మనకి పాజిటివ్ మొమెంటం బిల్డ్ అవుతుంది. దీని వెనకాల కారణం ఏంటంటే ఇంతలాగా పడిపోయిన స్టాక్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి ఆ రీజన్ ఏంటంటే ఒకే ఒక పేరు, డాక్టర్ హరిబాబు గారు. ఈ డాక్టర్ హరిబాబు గారి మీద మార్కెట్ అయితే దే బెట్టింగ్ బిగ్. ఎందుకంటే ఈయన మైలన్ ల్యాబొరేటరీస్ ఏదైతే ఉన్నదో దీంట్లో టాప్ పొజిషన్ లో చాలా సంవత్సరాలే వర్క్ చేశారు. ఇంకి మార్కెట్ లో చాలా మంచి రెప్యుటేషన్ ఉన్నది. అండ్ మనకు తెలుసు ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉంటే కీ పర్సన్ ప్లేస్ వెరీ బిగ్ రోల్. మనకి లోరస్ రిలేటెడ్ గా చావా సత్యనారాయణ గారి మీద మార్కెట్ బెట్ చేసేది ఇప్పుడు కాదు, యాక్చువల్ చాలా సంవత్సరాల నుంచి ఆయన మీద బెట్ చేస్తూ వచ్చారు. దో అప్స్ అండ్ డౌన్స్ ప్రతి దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఆయన బ్యాకప్ చేసుకుంటూ వచ్చారు. అది ప్రూవ్ అయింది కదా. దానివల్ల ఆ ఇన్స్టిట్యూషన్స్ దే మేడ్ మనీ. ఎందుకంటే కంపెనీ పరంగా ఇట్ హాస్ గ్రోన్ రియలీ గుడ్. దో మధ్యలోని వాలటాలిటీతో పేషెన్స్ టెస్ట్ చేసినా కూడా బట్ ఇట్ హాస్ డెలివర్డ్ రిటర్న్స్. సిమిలర్లీ మనకి ఎక్కడైనా కూడా ఏ ఫార్మా కంపెనీ రిలేటెడ్ గా ఒక వెల్ రెప్యూటెడ్ పర్సన్ లీడింగ్ చైర్లో ఉన్నారంటే డెఫినెట్లీ ఇన్స్టిట్యూషన్స్ అయితే, ఎస్పెషల్లీ రీటైల్ సంగతి పక్కన పెడతాం, ఇన్స్టిట్యూషన్స్ అయితే ఆర్ స్మార్ట్ హెచ్ఎన్ఎస్ అండ్ ఆర్ స్మార్ట్ రీటైల్ ఎవరైతే ఉంటారో దే విల్ బెట్ బిగ్ ఆన్ దెమ్. ఎందుకంటే డెఫినెట్లీ దిస్ గైస్ కెన్ మేక్ దోస్ కంపెనీస్ రియలీ బిగ్ అన్నమాట. అసలు ఈ డాక్టర్ హరిబాబు గారు ఈ కంపెనీలోకి ఎలా వచ్చారంటే, ఆయన మైలాన్ తర్వాత వియాష్ లైఫ్ సైన్సెస్ అని చెప్పి ఒక కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. అండ్ సీక్వెన్స్ సైంటిఫిక్ లో కార్లైల్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ కదా. ఈ కార్లైల్ ఏం చేస్తుందంటే ఈ వియాష్ లైఫ్ సైన్సెస్ ఏదైతే దాంట్లో కూడా కార్లైల్ ఇన్వెస్టర్ అన్నమాట. ఈ వియాష్ లైఫ్ సైన్సెస్ ని సీక్వెన్స్ సైంటిఫిక్ లో మర్జ్ చేసి సీక్వెన్స్ సైంటిఫిక్ ఒక పేరుని వియాష్ సైంటిఫిక్ కింద అయితే రీనేమ్ చేశారు. మర్జర్ రీసెంట్ గా జరిగింది. ఈ మర్జర్ తర్వాత ఈ డాక్టర్ హరిబాబు గారిని ఈ ఎంటైర్ గ్రూప్ ఏదైతే ఉన్నదో దానికి హెడ్ కింద అయితే అపాయింట్ చేశారన్నమాట. సో దాని వల్ల మనకి స్టాక్ పరంగా ఇనిషియల్ గా పాజిటివ్ బజ్ కనబడుతుంది. ఇది ఓన్లీ జస్ట్ అంటే సెంటిమెంటల్ బజ్ మాత్రమే కాదు. ఇనిషియల్ గా లాస్ట్ 3 quarters మనం నెంబర్స్ పరంగా చూసినా కూడా మనకి క్లియర్లీ మర్జర్ తర్వాత ఒక ప్రాపర్ లైన్ లోకి కంపెనీ వస్తున్నట్టయితే అర్థమవుతుంది. మీరు టాప్ లైన్ లో చూడండి, ఓకే, మనకి మంచి గ్రోత్ కనబడుతుంది. టాప్ లైన్ కన్నా ఇంపార్టెంట్ థింగ్ మార్జిన్స్ పరంగా చూడండి. సీక్వెన్స్ సైంటిఫిక్ ఒక ప్రీవియస్ మార్జిన్స్ చూసినట్టయితే అది ఎక్కడెక్కడో ఉంటాయి, ఓకే, పైన కింద పడుతూ ఉంటాయి. వేరే లాస్ట్ 3 quarters కి మీరు చూసారనుకోండి కన్సిస్టెంట్లీ 20% ఎబిటా మార్జిన్ అయితే డెలివర్ చేస్తుంది. ఈవెన్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. సీక్వెన్స్ సైంటిఫిక్ ఏదైతే ఉందో చాలా మందికి ఐడియా ఉంటుంది. వాళ్ళు యానిమల్ హెల్త్ కేర్ రిలేటెడ్ గా ఫోకస్ చేసే కంపెనీ కదా. వేరే వియాష్ లైఫ్ సైన్సెస్ విషయంకి వచ్చేసరికి హ్యూమన్ హెల్త్ కేర్ రిలేటెడ్ గా ఫోకస్ చేసే కంపెనీ అన్నమాట ఇది. సో రెండింటిని మర్జ్ చేయడం వల్ల ఇప్పుడు వియాష్ సైంటిఫిక్ ఏదైతే ఉన్నదో వీళ్ళకి యానిమల్ హెల్త్ కేర్ రిలేటెడ్ పోర్ట్ఫోలియో ఉన్నది అండ్ హ్యూమన్ హెల్త్ కేర్ రిలేటెడ్ పోర్ట్ఫోలియో కూడా ఉన్నది. కరెంట్లీ వీళ్ళకి వస్తున్న రెవెన్యూలోని యానిమల్ హెల్త్ కేర్ నుంచి వీళ్ళకి 45% రెవెన్యూస్ వస్తున్నట్టయితే ఏపీఏ అండ్ సిడిఎంఓ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వీళ్ళకి 43% రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ హ్యూమన్ ఫార్ములేషన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దీని నుంచి వీళ్ళకి 12% రెవెన్యూ అయితే వస్తున్నది. ఇది ఎగ్జిస్టింగ్ రెవెన్యూ రిలేటెడ్ గా మనం బ్రేకప్ మాట్లాడుకున్నాం. ఫ్యూచర్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ ఒక ఫోకస్ ఎక్కువగా యానిమల్ హెల్త్ కేర్ మార్కెట్ ఏదైతే దాని మీద అయితే ఫోకస్ చేయబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. అండ్ మనం పెట్ అడాప్షన్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మన ఇండియాలో ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. వెరస్ మనం యూరోప్ లో చూసినట్టయితే 46% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ లోని పెట్స్ అయితే ఉన్నాయంట. అండ్ యూఎస్ లో చూసినట్టయితే 66% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ లోని పెట్స్ అయితే ఉన్నాయి. నౌ ఈ మార్కెట్స్ ఏవైతే ఆల్రెడీ వెరీ లార్జ్ మార్కెట్స్. అండ్ గ్లోబలీ కంపానియన్ యానిమల్ మార్కెట్ ఏదైతే ఉన్నదో కరెంట్లీ చూసినట్టయితే $22 billion మార్కెట్. ఇది 2030 కల్లా ఇది $32 billion కి అయితే గ్రో అవుతుంది అని చెప్తున్నారు. సో ఈ పెట్ రిలేటెడ్ మార్కెట్ ఏదైతే ఉన్నదో ఇది వియాష్ సైంటిఫిక్ మాత్రమే కాదు, ఈ సెగ్మెంట్ లో ఆపరేట్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళందరికీ కూడా మేజర్ ఆపర్చునిటీ. ఎందుకంటే మార్కెట్ ఈస్ గ్రోయింగ్. సో మార్కెట్ గ్రో అవుతున్నప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీ అయితే పెరుగుతుంది కదా గ్రో అవడానికి. సో వ్యాష్ రిలేటెడ్ మేనేజ్మెంట్ అదే చెప్తున్నారు అనమాట. మాకు మ్యాసివ్ ఆపర్చునిటీ అయితే ఉన్నది. ఆల్రెడీ మా దగ్గర ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ పెట్ సెగ్మెంట్ రిలేటెడ్ గా లార్జ్ మార్కెట్ సైజ్ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వీళ్ళ ప్రెజెన్స్ ఎక్కడెక్కడైతే లేదో
అక్కడ వీళ్ళు ఎంటర్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళ ప్రెజెంటేషన్ లో ఒక స్లైడ్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇందులో వన్ ఆఫ్ ద మార్కెట్ ఆల్రెడీ వీళ్ళు ఇటలీలోని బయో ఫర్ లైఫ్ అన్న కంపెనీని ఎక్వైర్ చేశారు. ఈ కంపెనీని ఎక్విజిషన్ వీళ్ళు చేయడం ద్వారా ఇటలీ మార్కెట్ అయితే వీళ్ళకి ఓపెన్ అయిపోయింది అన్నమాట. ఆల్రెడీ ఆ కంపెనీ దగ్గర పెట్ రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో వాటిని ఇటలీ మార్కెట్ యాక్సెస్ దొరికింది కాబట్టి అక్కడికి వెళ్ళి వీళ్ళు సేల్స్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇలాగే సిమిలర్ గా వేరియస్ అదర్ కంట్రీస్ లో కూడా ఎక్కడైతే పెట్ కేర్ మార్కెట్ లార్జ్ సైజ్ లో ఉన్నదో అక్కడ వీళ్ళు ఎంటర్ అవబోతున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ ఈ మేనేజ్మెంట్ ఇస్తున్న గ్రోత్ గైడెన్స్ నెంబర్స్ విషయంకి వచ్చేసరికి అమేజింగ్ గ్రోత్ గైడెన్స్ నెంబర్స్ అయితే ఇచ్చారు. సెగ్మెంట్ వైజ్ వీళ్ళు బ్రేకప్ అయితే ఇచ్చారు. ఫస్ట్ పెట్ కంపానియన్ మార్కెట్ విషయంకి వచ్చేసరికి 2032 కల్లా ఈ సెగ్మెంట్ లో $150 మిలియన్ నుంచి $200 మిలియన్ రెవెన్యూ జనరేట్ చేస్తామని చెప్తున్నారు. అంటే 1429 crores నుంచి 1900 crores వరకు రెవెన్యూ ఓన్లీ ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళు జనరేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ CDMO సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ 20% CAGR లో గ్రోత్ డెలివర్ చేయబోతున్నట్టుగా, AP అండ్ CDMO సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ 25% CAGR లో గ్రోత్ డెలివర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ హ్యూమన్ ఫార్ములేషన్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళ దగ్గర ఆల్రెడీ 60+ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకొక 28 న్యూ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా 2032 కల్లా ఈ కంపెనీ వాళ్ళ టాప్ లైన్ రిలేటెడ్ గైడెన్స్ అని చెప్తున్నారు తెలుసా, $1 బిలియన్. అంటే కరెంట్ రూపీ పరంగా మనం చూసాం అనుకోండి 9,500 crores టాప్ లైన్ జనరేట్ చేస్తామని అయితే మేనేజ్మెంట్ గైడెన్స్ ఇస్తున్నారు. కరెంట్ నెంబర్ ఏదైతే ఉన్నదో దాని నుంచి చూసినట్టయితే 2032 కల్లా 3 times గ్రోత్ అది. అండ్ ఎబిటా విషయంకి వచ్చేసరికి $250 మిలియన్ ఎబిటా గైడెన్స్ అయితే ఇచ్చారు. అంటే 2,380 crores ప్లస్ ఎబిటా జనరేట్ చేస్తాం 2032 కల్లా అని చెప్తున్నారు. కరెంట్లీ వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా నెంబర్ ఎంతో తెలుసా, 683 crores మాత్రమే. అంటే మేనేజ్మెంట్ చెప్పిన టాప్ లైన్ గ్రోత్ రేట్ కానీ ఎబిటా గ్రోత్ రేట్ కానీ డెలివర్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ నుంచి స్టాక్ పరంగా మాట్లాడుకోవాలంటే డెఫినెట్లీ చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఈవెన్ రిటర్న్ రేషియోస్ పరంగా కూడా 25% ప్లస్ ROC గైడెన్స్ అయితే ఇచ్చారు. సో ఏదైతే గైడెన్స్ ఇచ్చారో డెఫినెట్లీ చాలా అగ్రెసివ్ గైడెన్స్ అని మనం మాట్లాడుకోవాలి. అండ్ మార్కెట్ ఆబ్వియస్లీ అంటే హరిబాబు గారు రెప్యుటేషన్ ఏదైతే ఉన్నదో మార్కెట్ లో దాని ఆధారంగా ఇన్స్టిట్యూషన్స్ బెట్ చేస్తున్నట్టుగా, స్మార్ట్ HNS బెట్ చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది ఇనిషియల్ గా. ఇప్పుడు ఆల్రెడీ మనకి లాస్ట్ 3 quarters లోని నెంబర్స్ లో అట్రాక్షన్ కనబడుతున్నది. సో అండ్ ఇన్ఫాక్ట్ మార్జిన్స్ లో కూడా మనకి స్టేబుల్ మార్జిన్స్ జనరేట్ అవుతున్నట్టుగా మనకు కనబడుతున్నది. సిమిలర్ గానే వీళ్ళు ఆ గ్రోత్ ని కన్సిస్టెంట్లీ డెలివర్ చేసుకుంటూ వెళ్ళగలిగినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్ స్టడీయింగ్ స్టాక్ అని అయితే చెప్పగలను. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే కరెంట్లీ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఒక కౌంట్ చూసారనుకోండి సబ్స్టాన్షియల్ రిడ్యూస్ అయిపోయింది. ఒక టైంలోని ఇది రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఫేవరెట్ స్టాక్ కాబట్టి చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ దాని తర్వాత స్టాక్ చాలా స్టీప్ గా కరెక్ట్ అవడం అండ్ అక్కడే చాలా సంవత్సరాలు పేషెన్స్ టెస్ట్ చేయడంతో చాలా మంది ఎగ్జిట్ అయిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. విచ్ ఇస్ గుడ్, ఆల్వేస్ గుడ్ అన్నమాట. ఎందుకంటే మనందరూ రీటైల్ ఇన్వెస్టర్సే, కాకపోతే మనం అట్లీస్ట్ బిజినెస్ రిలేటెడ్ కొంచెం అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. వేరే చాలా మంది జస్ట్ ఓన్లీ ప్రైస్ ఆధారంగా ఇన్వెస్ట్ చేసే రీటైల్ ఉంటారు చూడండి, వాళ్ళు ఏంటంటే మార్కెట్లో నాయిస్ క్రియేట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మనకి స్టాక్ పరంగా నాయిస్ మాత్రం ఉంటుంది కానీ మనం రియల్ వెల్త్ క్రియేట్ చేసుకోగలం అంటే నో. ఓకే, యాక్చువల్లీ నాయిస్ లేనప్పుడు మనం స్టాక్స్ ని స్టడీ చేసి అప్పుడు ఎంటర్ అయ్యి మనం ఆ గ్రోత్ ఏదైతే ఉన్నదో ఆ నాయిస్ బిల్డ్ అయ్యే టైంకి మనం అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అండ్ దాని తర్వాత స్మార్ట్ గా ఓవరాల్ ప్రాఫిట్ బుకింగ్ అన్న చేసినట్టయితే యాజ్ ఏ స్మార్ట్ రీటైల్ ఇన్వెస్టర్ వీల్ క్రియేట్ గుడ్ వెల్త్ అన్నమాట. సో కరెంట్లీ నాకైతే ఓవరాల్ గా అన్ని పాజిటివ్స్ అయితే కనబడుతున్నాయి. సో ఎవ్రీథింగ్ నెగిటివ్ ఏదైతే ఉన్నదో అదంతా ప్రైజ్ ఇన్ అయిపోయింది. అండ్ ఇన్ఫాక్ట్ నెగిటివ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసుకుని పాజిటివ్ టెరిటరీలోకి అయితే కంపెనీ ఎంటర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.